జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవ ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూప సమస్త దైవిక శక్తులతో చైతన్య రూపంలో వచ్చాను. మనందరి హృదయాల్లో సుఖాసిని గమని ఆత్మపూర్వకమైన స్వాగతం. అమ్మ, మీ దివ్యమైన శరణ కమలాలు మా హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదం. మీ శరణ కమలాలు మా హృదయంలో ఉండటం వల్ల కలిగి నిర్వికల్ప సమాధి స్థితిని ఈ ధ్యానంలో దయచేసి మాకు ప్రసాదించాల్సింది ఆత్మపూర్వకమైన విన్నపం. హృదయం దగ్గర రెండో అరిచేతులు ఉంచుకుని అందరి కలయికతో 3 మహామంత్రాలు తీసుకు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. దయామూర్తి అయిన భూమాత మీద రెండో అరిచేతులు వచ్చి మా భూమాత అంతటికీ వ్యాపించే శక్తి, గణేష్ని అయస్కాంత శక్తి, హనుమంతుని అల్ట్రామాగ్నెటిక్ శక్తిని ఈ ధ్యానంలో మాకు పరిపూర్ణంగా ప్రసాదించాల్సిందిగా సవినమైన ఆ అనుభవం కోసం మనం ఆత్మపూర్వకంగా ఈ మంత్రాలు చెప్తాం. అందరూ కలిసి ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమహి నూత సంగం. ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ అమ్మ మా 4 వైపులా కింద పైన సర్వావస్థలు ఈ బంధన ద్వారా మీ ప్రేమనే చైతన్యంతో మాకు రక్షణ కల్పించడం ఆత్మపూర్వకమైన విన్నపం. కుండల్ని ఉద్దానపరుచుకుంటున్నాం, బంధన తీసుకుంటున్నాం. బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మన భౌతిక శరీరంలో ఉన్న 2 అరచేతుల్లో ఉన్న 10,000 పనుల్లోకి ఈ ప్రేమనే చైతన్యం పొందుతూ చైతన్య స్వరూపంలో ఉన్న ఆదిశక్తి అమ్మవారికి మన లోపలికి స్వాగతం. అమ్మ, మీ ప్రేమని ఈ చైతన్యం మా అణువుకి కణకణానికి గంగా ప్రవాహంలా ప్రవర్తింపచేయాలి. ఆ అనుభవాన్ని పొంది మనం మరొకసారి భూమాతను పట్టుకుని మన మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వమహాబిందువైన నాదర్లోకి అనుసంధానించబడి విశ్వం అంతా కూడా అనుభవంలోకి తీసుకుంటూ మనం విశ్వం యొక్క ప్రారంభ దశ శిఖరం లేకు చేర్చమని విన్నవించుకుంటూ ఈ ఓంకారాన్ని అందరి ఆత్మల కలయికతో ఉపయోగించారు.
సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశుని అనుగ్రహాన్ని పొందుతూ ఆయన జాగ్రత్త వచ్చి మనం మూలాధారంలో ఉన్న 4 దళాల పద్మాన్ని శక్తివంతము చైతన్యవంతము చేసి ఇక్కడున్న సర్వదేవతల అనుగ్రహాన్ని ప్రసాదించడం ఈ బీజ మంత్రాన్ని ఆత్మపూర్వకంగా తీసుకుంది. ఓం లాం 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 ఓం వం శం షం సం ఓం వం శం షం సం ఓం వం శం షం సం. ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి అమ్మ శక్తివంతమైన చైతన్యవంతమైన మూలాధార చక్రాన్ని మా అందరికీ ప్రసాదించి సర్వదేవతల అనుగ్రహాన్ని ఇక్కడ ఉన్న అన్ని డైరెక్షన్స్ దారిని మాకు ఈ రహస్యాన్ని అంతటినీ చూస్తాను. ఈ ధ్యానంలో తెలియజేయాల్సిందిగా సవినమైన మీ పాత్ర. కొద్ది సమయం మన ఉన్నతి కోసం ధ్యానం చేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించి సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా విన్నాం. దానికోసం మనం అమ్మవారి ముందు చేతిని పరుస్తూ స్వస్తికి మధ్యలో 4 బిందువుల నుంచి సవి దిశలో దిగుతుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి. కొద్ది సమయం అమ్మవారి ముందు 2 అరచేతుల నుంచి విశ్వశాంతి కోసం ప్రార్థన చేయాలి. అందులోనే మనం ఉంటాం. మనలో ఒక భాగం విశ్వం, అలాగే విశ్వంలో మనం కూడా ఒక సూక్ష్మ స్థితిలో ఉన్నవారు. ఈ రెండింటిని తెలియజేసేది ప్రేమని చైతన్యం. ఆ చైతన్యం మరొక్కసారి మన చేతుల్లో అనుభవంలోకి తీసుకు చైతన్యం ఏం చెప్తుందో గమనిస్తూ మనం జన్మల నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న మన సొంత కుండల్ని జన్మను తని ఆ 3.5 చుట్లు కలిగిన కుండలకి శిరస్సు నుంచి నమస్కరించుకుని మనకి మూలాధారం పైనుంచి సహస్రారంలోకి వచ్చి విశ్వమహాకుండంతో కలవాల్సిందిగా ఉంచుకుంది. 3 ఓంకారాలను ఉపయోగించి మనల్ని మనం చైతన్యం అనే ఆత్మని చైతన్యిస్తాం. అక్కడ అన్ని రకాల పుష్పాలను బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి అనుభవాన్ని పొందుతాం. ఏడాపికల నాడిని కూడా జాగృతి కలిసి వాటిని శక్తిని మనం మన 2 అరచేతులని 2 నాడిని శక్తి చేసుకున్నాం. ప్రతి ఓంకారం తర్వాత అమ్మ జన్మల నుంచి వచ్చే అన్ని దోషాలని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి గత జన్మలో ఉన్న వాసనని తొలగించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాన్ని ఈ అగ్ని స్వరూపంలోకి విలీనం చేసుకోవాల్సిందిగా మూలాధార నుంచి సంస్కారం దాకా కుడియారి చేతిని తిప్పుతూ ఓంకారం తీసుకున్నాం. మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన శక్తులన్నీ అమ్మవారి అగ్ని స్వరూపంలోకి విలీనించాలి. ఓం స్వాహా సదా. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో బుపురాలో ఉన్న ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి అనుగ్రహాన్ని చైతన్య రూపంలో ఈ ధ్యానంలో రక్షణ కోసం సవ్య దిశలో 11 దైవిక శక్తుల్ని 4 వైపులా రక్షణ కల్పించడం విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని ఈ ఓంకారం ద్వారా పొంది ఏడానాడిని జాగృతి పరుస్తూ
గతానికి సంబంధించిన ఆందోళనను తొలగించుకుందాం. ఓం భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనని తొలగించుకుంటూ మనకి మహా సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని ఔషధ రూపంలో, ధనవంతి రూపంలో వచ్చి మన 4 వైపులా 10 దైవిక శక్తుల్ని ఔషధ రూపంలో జాగృతపరిచి మనకు అవసరమైన శక్తిని ఈ ఔషధం ద్వారా ప్రసాదించి మనం పింగళా నాడిని జాగృతపరచమని విన్నవించుకుంటాం. ఓం ఇప్పుడు భూమాత మీద 2 అరచేతులు ఉంచి పింగళా నాడిని జాగృతపరిచి గతానికి భవిష్యత్తుకి సంబంధించిన ఆందోళనని తొలగించినందుకు అమ్మ ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మా అందరి ఆత్మలకి అనుమతిని ప్రసాదించి మమ్మల్ని సుషుమ్నా మార్గం నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన బ్రహ్మనాడిలో ప్రవేశింపజేసి మా తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరుడు పాదపద్మాలకు చేర్చాల్సిందిగా ఆత్మపూర్వకమైన ఆ రూపాన్ని మనం 8 దైవ శక్తుల్ని అమృతంలో రూపంలో మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ 4 దిక్కులు 4 మూలలు జాగృతి పరుచుకుని పూర్ణ స్థితిని పొంది కొద్ది సమయం బుకురా మీద మూలాధార చక్రం మీద ధ్యానం చేస్తాం. ఓం మన ఉన్నతి కోసం ఎంతో శక్తివంతమైన మూలాధార చక్రంలో ఉన్న శ్రీ యంత్రంలో ఉన్న ప్రథమావరణి మూలాధార చక్రాన్ని కలుపుకుని భూమాతను పట్టుకుని కొద్ది సమయం ధ్యానంలో ఉంది. ఇక మనం ఈరోజు బ్రహ్మదేవ సరస్వతుల అనుగ్రహాన్ని పొందుతూ మనకి వీరి అనుగ్రహంతో మనకి ఎడమ వైపు నిర్మల విద్యని ప్రసాదిస్తుంది, కుడి వైపున నిర్మలమైన చిత్రాన్ని ప్రసాదిస్తుంది. అగ్నిని శాంతింప చేయమని విన్నవించుకుంటూ కుడి అరిచే 5 వేళ్ల పళ్ళని వెన్నుముక్క వెనక వైపు ఉన్న స్వాదిష్టాన చక్రం మీద కానీ ముందు కానీ ఉంచి గుచ్చిపెట్టి ఉంచితే అక్కడ ఉన్న మనలో ఉన్న పల్సేషన్ కదిలికి వచ్చినట్లయితే కుండలిని శక్తి అమ్మ అక్కడికి వచ్చినట్లు. ఈ మంత్రాన్ని అందరి కలికతో ఆత్మపూర్వకంగా చెబుతాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి, శ్రీ బ్రహ్మదేవ సరస్వతి, శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా. మన అందు ప్రేమతో శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఫోటోగ్రాఫ్ నుంచి వచ్చే దివ్యమైన శక్తితో ఇక్కడ కదిలిక చాలా క్లియర్గా మన కుడియాడి శక్తి తగ్గగా మనం గమనించాం. అందుకు ధన్యవాదాలు చెప్తూ వినయ విజేతతో భక్తి శ్రద్ధ మనం ఎడమ అరిచేతి కుడి స్వాదిష్టానాన్ని పడుతుంది. కుడి అరిచేతిని అమ్మవారి వైపు అమ్మ ఈ ప్రేమనే చైతన్యంతో మీ అనంతమైన అనుగ్రహంతో స్వాదిష్టాన చక్రంలో ఉన్న నిర్మలమైన చిత్తాన్ని పూర్తిగా జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఇక్కడున్న అగ్నితత్వాన్ని కూడా అధిక ఉష్ణాన్ని కూడా మా నుంచి తొలగించి సమతుల్య స్థితిలో ఉంటారు. సవినమైన నెమ్మదిగా మనం క్రియాశక్తి ద్వారా తీసుకుని మనకి ఇచ్ఛాశక్తి ద్వారా మనం స్వాదిష్టాన చక్రాన్ని శాంతింప చేసుకుంటున్న అమ్మవారి ఈ అనుభవం ఒక మధురమైన అనుభూతిని అనుభవాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఆ అనుభవాన్ని పొందుతూ మనం ఈరోజు అత్యంత ముఖ్యమైన మన శరీర భాగాల్లో ఈ ఎడమ భుజం దగ్గర ఈ భాగంలో ఉన్న శ్రీ లలితాదేవి పూజ ద్వారా జాగృతి వస్తుంది. ఈ లలితాదేవి కుడి భుజం దగ్గర ఇక్కడ ఉన్న శ్రీ చక్రం, స్త్రీ యంత్రం అనేది చక్రవాడు. ఈ రెండు కూడా మనకి గతానికి భవిష్యత్తుకు సంబంధించిన అన్నిటినీ మొత్తం ఈ 2 అరిచేతులు సక్రమంగా పనిచేస్తూ సవ్యమైన దిశలో మనల్ని నడిపించడానికి సహాయ సహకారాలు అందిస్తాయి. అత్యంత కీలకమైన ముఖ్యమైన పూజ ఇది. మనకి ఈ పూజ అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు జరిగింది? 15 మే నెల 5వ తారీఖు 1982
శ్రీ లలితా పూజ గిలియన్ హౌస్ బ్రైటన్ ఇంగ్లాండ్ లో జరిగింది. మనకి అమ్మవారు అప్పుడు ఆ సందర్భంగా చెప్పిన ఈ ముఖ్యమైన సూచనలు కొంచెం ఎక్కువే ఉంటాయి, పూర్తిగా తీసుకోవాల్సిందిగా విన్నాం. మన ఎడమ హృదయంలో ఉన్న శ్రీ లలిత చక్రం, కుడి భుజం దగ్గర ఉన్న శ్రీ చక్రం, ఈ రెండు కూడా మన చేతులు ఈ నాడులు అన్ని పనిచేయాలంటే, అలాగే ఇక్కడ చంద్రుడు సూర్యుడు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అమ్మవారు మనందరి కోసం చెప్తూ ఉన్నారు ఆ పూజ సందర్భంగా, ఇంతమంది సహజీవులను చూసి నేను నిజంగా గర్వించదగిన తల్లిని అయ్యాను. మీలో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం పొందారని గ్రహించాలి. మనలోకి ఎంత శక్తి ప్రవహించడం ప్రారంభించిందో మనం అంతర్ముఖంగా ఉంటే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు మనందరం పూర్తిగా కలిసి మన ఆత్మను ధ్యానం చేయాలి. ఇక్కడ శ్రీచక్రం ద్వారా ప్రపంచం అంతా కూడా సృష్టించబడిందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ శ్రీచక్రాన్ని మనం పట్టుకున్నట్లయితే ప్రతిదీ సృజనాత్మక శక్తి. కుడి భుజం దగ్గర ఉన్న శ్రీ చక్రం మనకి ఈ అనుభూతిని అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ చింతామణి అంటే మన కోరికలు నెరవేర్చే రత్నాలు. మనం ఆత్మతో ఏది కోరుకున్నా మన చింతలు ఈ రత్నంతో చింతామణి ద్వారా నెరవేరుతాయని మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. మన కోరికలన్నీ తీర్చేది ఇక్కడ కుడి భుజం దగ్గర ఉన్న శ్రీ చక్రం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆదిశక్తి, ఆది విష్ణు బ్రహ్మలు, ఆది బ్రహ్మలు అనేవారు 5 ఉన్నారు, అంశాల్లో ఉన్నారు. వారు వైభవము మహిమలు పొంది మానవుని ఆత్మను అనుమతించబడుతుంది. మనం ఇది అంతా కూడా మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఇది చదువుతున్నప్పుడు ఆత్మనాస్ అంటే ఆత్మనాలు ఎవరి మనస్సులు ఆత్మగా మారాయి, మన మన ఆత్మ అనేది ఆవిడ గౌరవం. అదే పాయింట్తో శ్రీ ఆదిశక్తి ఆమె వైభవంతో మనకంతా కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ 2 పూజలు ఎంత శక్తివంతమైనవంటే, మనలో ఉన్న రాక్షసులు మనకు తెలియకుండానే నెగిటివ్ ఫోర్స్ వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటారు. వారిలో ఈ బందాసురు అనేవాడు ఎక్కువగా బాధిస్తూ ఉంటాడు. నిన్ననే ఆ మహిషాసురునికి ఒక మహిళ చిక్కుకుంది. అక్కడ ముక్తాన ఈ బందాసుడు వీళ్ళని వదిలించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. చూడటానికి అతనిలో పూర్తిగా బంధింపజేయటం ఆ యొక్క మహిళను పూర్తిగా అధీనంలో తీసుకుని అనేక బాధలు మనకి నెగిటివ్ ఫోర్స్ బయట నుంచి వస్తుంటాయి. మనం తెలిసి తెలియక ఇది అంతా కూడా మన అనారోగ్యం అని అనుకుంటూ ఉంటాం. అది ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ ప్రకాశవంతం అవుతుందో, మనం ఆత్మ మనలో మేల్కొల్పుతుందో, ఇవన్నీ కూడా వాటి అంతటాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ సందర్భంగా అమ్మవారు చాలా వివరంగా వివరించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా పూర్తిగా బంధించేస్తాడు ఈ రాక్షసుడు. అతను ముక్తానందు కలిగి ఉండండి అని మనకి ఆదేశిస్తూ ఉంటుంది. ఈ మహిళ క్షయ వ్యాధితో అనేక వ్యాధులతో బాధపడుతుంది, కానీ అతన్ని వదిలించుకోలేకపోతుంది. శ్రీచక్రం ద్వారా దీన్ని ఒకరు పనిచేస్తారు. ఎంత శ్రీచక్రం అనేది ఎంత శక్తినిస్తుందో ఈ ప్రవచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు ఇంతగా తపన పడుతూ
ప్రతి నెలలోని ఒకసారి మనం యంత్రం మీద ధ్యానం ఎందుకు చేస్తున్నాము ఈ సందర్భంగా గ్రహించాలి. ఇది మనకు కుడి వైపున అంతటికి కూడా పనిచేస్తుంది. శ్రీ చక్రాన్ని గేయ చక్రం అంటే మనకు తెలిసినది అని అర్థం. దాని అర్థం ఇక్కడ మనందరం కూడా మనం ఎవరైతే సేవ చేయాలనుకుంటారో వారికి మంత్రాలు, ఆ మంత్రాలు జ్ఞానోదయ మంత్రాలుగా మనలో పనిచేస్తూ ఉంటాయి. ఇది ఏం చెప్పినా మనం ఆత్మ అయినప్పుడు మనం ఏది చెప్తే అది మంత్రం అవుతుంది. ఇక్కడ తప్పొప్పులతో పని లేదని మనం తెలుసుకోవాలి. ఏది చెప్తే అదే మంత్రం అవుతుంది. ఇది క్రీ క్రీ అవును, అది మనం క్రీ అంటే హీరోచిత శ్రీచక్రం మాత్రమే. శ్రీ బాలకార్తికేయుడు ఈ అండాసురుని అనే అతను చంపడం జరిగింది. కార్తికేయుడు ఆయనకి రాక్షసుని చంపి మనలో ఉన్న దోషాలన్నిటినీ తొలగించే శక్తి, పరాణ శక్తి ద్వారా ఆయన దగ్గర ఉన్నది. ఆ శక్తిని మనం తీసుకుని మనం ఆయన అనుగ్రహంతో మనం ఇదంతా సాధించాలి. మనలో రెండు చక్రాలకు మధ్యన బ్రహ్మ గ్రంథిని ఈ దేవి అనేది మన కొండలి శక్తి పైకి లేచినప్పుడు ఈ గ్రంథులు అన్నీ కూడా విచ్ఛిన్నమై మనకి మూడు గ్రంథులు కూడా సహాయ సహకారాలు అందిస్తూ పూర్తిగా భౌతిక వ్యవహారాల్లో ఉన్న అన్ని వీళ్ళని తొలగించుకుని మనం ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతాం. మనం కేంద్ర నాడిలోకి ఇవి ఈ నాడులు తొలగకపోతే వాటిలో ప్రవేశించరు. ఇక్కడ మణిపురంలో శ్రీ దేవి లక్ష్మిగా అలాగే మహాలక్ష్మిగా వస్తుంటారు. ఇక్కడ ఆవిడ యొక్క అనుగ్రహంతో విష్ణు గ్రంథి నివేదిని అనే మంత్రం చెప్పి అక్కడి నుంచి తొలగించుకోవాలి. ఇక్కడ మళ్ళా తిరిగి ఆజ్ఞాచక్రం దగ్గర అంతటా అంత అంతరాళ్ అంటే మన లోపల ఉన్న కోర్ అంతర్భాగాల్లో ఆదిశక్తి నివసిస్తూ ఉంటుంది. రుద్రుడు సహస్రారంలో, భుజ అంటే సహస్రారం అనే తామరంలో ఉంటారు. అరుద్ అంటే ఆమెకు ప్రసాదించబడింది. ఆరోహణ అరుద్ సరే తామరకాండం వలె సన్నగా ఉన్న ఆమెకు నమస్కరిస్తారు. భవానీ అంటే భావం వ్యక్తీకరించడం. ఓం శ్రీ నిర్మాణాన అంటే నాశనం చేయడం శక్తి అమ్మవారి దగ్గర. ఇవన్నీ చాలా కీలకమైన ఆ పూజ సందర్భంగా కొన్ని మంత్రాలు ఆవిడ మనందరి చేత శక్తిస్తూ మనలో ఉన్న భూత పిచ్చాచాలని అలాగే రాక్షస గుణాన్ని తొలగించడం జరిగి పూర్ణ స్థితిని ఈ లలితా చక్రం శ్రీచక్రం పూజ ద్వారా మనకి అమ్మవారు అనుగ్రహించారు. ఓం శ్రీ మృత్యుమయి తాని నమః. దుర్గ ఎవరో తెలుసా? దుర్గ అంటేనే ఆనందానికి మార్గంలో ఉండే శక్తి. మన మధ్య బోధం దగ్గర కర్ణం బోన్ దగ్గర ఉన్న దుర్గకి విశేషమైన శక్తి, విశ్వానికి మహారాణీశ్వరి. ఇక్కడ ఈవిడ అనుగ్రహంతో గణేశుని యొక్క శక్తి మనకి ఇక్కడ గణాలని జాగృతపరిచే శక్తి ఇక్కడ ఉంటుంది. అందుకే మనం ట్యాపింగ్ ఇస్తాం. ఇక్కడ మనం దుర్గకి ఆత్మని బియ్యాన్ని సమర్పించుకోవాలి. పూజలో చెప్తున్నారు అమ్మవారికి. దుర్గా అమ్మవారికి ఆత్మని బియ్యాన్ని చైతన్యం ద్వారా మన హృదయానికి సమర్పించుకున్నారు. ఇప్పుడు పూజలో ఆత్మనే చైతన్యం ఈ పుష్పాలని విష్ణువుకి సమర్పించు. ఇక్కడ విష్ణువుకి కూడా మనం మధ్య మార్గంలోకి వెళ్ళాలంటే ఆయన సహాయాన్ని నాభి నుంచి, నాభిలో ఉన్న వైకుంఠం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ శ్రీ లలిత పూజ మన సొంత ప్రయోజనాల కోసం ప్రాముఖ్యత కోసం చేయటం జరిగింది. మనలో ఉన్న
దుష్ట శక్తులన్నిటినీ కూడా తొలగించుకోవటం కూడా వీళ్ళంతా కూడా చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఈరోజు 9వ రోజు కళాస్వరూపం శ్రీ చంద్రిక, శ్రీ దైవ స్వరూపం శ్రీ త్వరితాదేవి. వీరు ఉభయాన్ని జాగృతపరుచుకుంటూ మనకి చంద్రుడు యొక్క ఈ రోజు ఉన్న ఆ భాగం, ఆ స్వరూపం మనకి చంద్రికా స్వరూపం మనకి ఎడమ చేతి ఎక్కడైతే ఉందో మనం కూర్చున్నామో ఆ భూమాతకి దిగువని వండుతుంది. మనం ఎడమ చేతిని మనం చంద్రుడి వైపు, ఈ చంద్రిక అనే ఈ కళాస్వరూపం వైపు కుడి అరిచేసి మన ఎడమ హృదయంలో ఉంటుంది. ఈ రెండింటిని మనలో తీసుకుంటూ సగ భాగం కంటే అధికంగా ఈ తెలుపుదనాన్ని అంతటినీ కూడా పొంది ఆత్మస్వరూపాన్ని పొందాల్సి. చంద్రకళాత్మకం, చంద్రకళని ఆరాధించినప్పుడు మనందరికీ అమ్మవారు ఆత్మానంద, ఆత్మ దర్శనాన్ని, ఆత్మ ఇచ్చిని 16 రోజులు ప్రసాదిస్తూనే ఉంటారు. మనం అందరం కూడా ఆ దివ్యమైన చైతన్యం మన అందరి ఎడమ హృదయంలో ఉంచుకొని మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి. ఇదంతా కూడా ప్రసాదిస్తూ ఈ ధ్యాన స్థితిని మనకి తెలియజేసినందుకు శ్రీ ఆదిశక్తి సదాశివ సమస్త దేవి దేవతలకి ధన్యవాదాలు. శ్రీ ఆదిశక్తి అనంతమైన శక్తులన్నీ మనకు నిర్మించాలంటే మనం ముందుగా మన హృదయంలో ఆత్మ అనే కాంతిని అభివృద్ధి చేసుకోవాల్సి. ఈ ఆత్మ అనే కాంతి పూర్తిగా మన హృదయాన్ని ఆ కాంతితో మిళితమైతే వచ్చే ఫలితాన్ని అందరం కూడా శరీరాలు వేరవచ్చు. ఆత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడి యొక్క అనేక భాగాలుగా మనలో అందరిలో ఉన్నాయి. దాన్ని ఆత్మల్ని కలుసుకుంటేనే మంచి ఫలితాన్ని అమ్మవారి ముందు సాధిస్తామని మనం అందరం తెలుసుకోవాలి. ఇక్కడ చంద్రకళ స్వరూపాల్ని మనం ఆరాధించినప్పుడు మనకి ఆకాశంలో 15 వరకు మాత్రమే కనిపిస్తారు. 16వది పూర్తిగా చైతన్యస్వరూపం. ఎవరైతే ఈ చైతన్య స్వరూపాన్ని 10,000 పనులలోకి తీసుకుని మనం భగవంతుడు చెప్పే సత్యాన్ని శాస్త్రాలలో తెలుసుకుంటారో వారందరూ కూడా ఆత్మస్వరూపులై పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకి చాలా తొందరగా చేరుకోగలుగుతారు. ఇదే మన అందరి ఏకైక లక్ష్యం కావాల్సి. ఇక మనం గతంలో చేసిన ప్రథమ శక్తి అయిన అమృత నుంచి ప్రారంభంగా మనం ఎడమ అరిచేతిని ఎడమ వైపే భూమికి దిగువగా, కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఉంచుకుని ఈ చంద్రకళా స్వరూపాన్ని, దైవ స్వరూపాన్ని ఈ మంత్రాల ద్వారా మనలోనే జాగృతపరుచు వాటి గుణాలను కూడా ప్రసాదించుకొని, అమ్మ ఈ మంత్రాలన్నీ మీరే అయి ఉన్నారు, దయచేసి వీటిని సారాంశాన్ని మా హృదయంలో తెలియజేసి మా హృదయాన్ని విశాలం చేసేది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మందా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్పా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పద్మాలిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సృష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యకిల్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బైరుందా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ప్రతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వారిణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ధృతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహావజ్రేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శశిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివదూతి నమో నమః. ఇక 9వ కళాస్వరూపాన్ని అంతా తెలుపుని మనం ఎడమ హృదయంలోనే ఈ కాంతిని అభివృద్ధి చేసుకోవాల్సి. 3 సార్లు ఈ మంత్రాన్ని చేస్తాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. దైవస్వరూపం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్వరితాదేవి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్వరితాదేవి నమో నమః.
त्वं तमेव चात्र श्री त्वरिता देवी नमो नमः साक्षात् श्री आदिशक्ति माता శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. దయచేసి ఈ కళా స్వరూపం మా అందరి హృదయాల్లో అభివృద్ధి మా హృదయాల్ని విశాలం చేసి ఇక్కడే విశ్వాన్ని అంతటిని మధ్య హృదయంలో దర్శించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించింది. తల్లి అనుగ్రహంతో మనం ఈ అనుభవాన్ని అన్ని పొందుబడిలో ఉన్నాం. అమ్మ, సమయం ఎక్కువ తీసుకున్నందుకు మీరు సాధి యోగి మన్నించాలి. ఇలా మన కుడి అరిచేతిని ఉపయోగించి మన శరీరంలో ఉన్న భాగాల్ని పట్టుకుని జాగృతి పరుచుకుంటూ అక్కడ పూజ చేసుకుంటే ఫలితం ఎలా ఉందో ఎవరికి వారు గమనించండి. పక్క వారికి కూడా ఈ సందేశాన్ని షేర్ చేయండి. జై శ్రీ మాతాజీ. నైస్తే గాడ్ బ్లెస్ యు. సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్యచంద్రులకి, ఆదిశక్తి సదాశివ కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు శిరస్సు అని చెబుతూ అమ్మ, మీ మహోన్నతమైన అమృతవాకులు విధించి మరింతమైన ఉన్నతమైన ధ్యాన స్థితిని చేర్చాల్సిందిగా మా అందరి తరఫున ఆత్మపూర్వకమైన విన్నపం. జై శ్రీ మాతాజీ. నైస్తే గాడ్ బ్లెస్ యు. जो कि वास्तव में दूसरा माना जाता है, जिसे स्वादिष्ठान चक्र कहते हैं। ये चक्र जो है ये आपको ब्रह्मदेव की शक्ति देता है, जिसकी वजह से मनुष्य विचारता है, विचार करता है, आगे की सोचता है, कोई चीज़ बनाता है। जैसे एक आपने फर्नीचर बना दिया, एक पेड़ टूट गया, आदमी ने सोचा चलो फर्नीचर बना ले। तो पहले मेरे ख्याल से बहुत बूढ़े लोगों के बनाते होंगे फर्नीचर, जो ज़मीन पे नहीं बैठ सकते होंगे। करते करते जवानों ने कहा कि हम भी फर्नीचर बना दें। करते करते फर्नीचर बैठ गया सर पे, ऊपर ज़मीन पे नहीं बैठ सकते, कुर्सी लेके चलना पड़ता। ये जो शक्ति है इससे मनुष्य क्रिएट करता है, सर्जन करता है। और इस सर्जन शक्ति को हम जब बहुत ज़्यादा इस्तेमाल करते हैं, ज़रूरत से ज़्यादा, तब ऐसा करना का मध्य मध्य सगाने जिसको जिस वक्त ये शक्ति को हम बहुत ज़रूरत से ज़्यादा इस्तेमाल करते हैं, तब एक ही शक्ति को इस्तेमाल करने की वजह से और जितने भी चक्र हैं उनसे हमारा संबंध टूट जाता है। एकांगी जीवन जिसकी होता है उसके साथ ऐसी जाती है। और जब ये संबंध उस संपूर्णता से टूट जाता है, तब हम अपनी तरीके से चलने लग जाते हैं, ऑन माई ओन। और इसी को हम कह सकते हैं कि इंसान जो है वो कैंसर की बीमारी से प्लावित हो। उसको शरीर का कैंसर नहीं होगा तो मन का भी हो सकता है। जितने भी अहंकारी लोग होते हैं उनको मन का कैंसर होता है। वो सोचते हैं कि मुझसे बढ़ के दुनिया में कोई, और वो जिसको छूते हैं वो भी यही सोचने लगता है। वो किसी के घर में पाँव रख दे तो बच्चे भी सोचने लग जाएंगे। उनकी ऐसी कृपा होती कि जहाँ उन्होंने बात की तो घोड़े बैल सब उनके जैसे हो जाते। जो अहंकारी मनुष्य होता है, जो अहंकार करने लग जाता है, तो उसको देखे देखे सब लोग अहंकार करने लग जाते। अब हिटलर इसका एक उदाहरण है, जो अहंकार में इतना भर गया, उसने सोचा कि मैं कोई विशेष जीव हूँ, और वो जिसको छूता था वो ये सोचता था, यहाँ तक कि उन लोगों को मार डाला, हालत खराब कर दी। किसी के समझ में ही नहीं आया, इतने लाखों लोगों को उसने बेवकूफ़ बनाया और सब बेवकूफ़ों की तरह उसकी बातें सुनने लगे, और छोटे छोटे बच्चों को और औरतों को उसको गैस चैम्बर में मार दिया, और उनकी अकल ही नहीं थी। तो मैं बहुत अक्लमंद हूँ ऐसे समझ के जो आदमी चलते हैं, उनके लिए हिटलर है सामने, दूसरे खोमिनी साहब हैं, ईडी अमीन है, ऐसे बहुत सारे हैं आपको दिखने के लिए। और अहंकार जिस आदमी में होता है, जो कि यहाँ पर दिखाया गया है, आप देखिए पित्त के जैसे ऊपर में पीले रंग अहंकार, ये स्वादिष्ठान चक्र के चलने से होता है। और इसकी शक्ति जो है उसको ये राइट साइड की सरस्वती की शक्ति जो है उससे मिलती है। अब जिस आदमी के पास सरस्वती की शक्ति आ गई, वो अपने को दुनिया में सबसे होशियार समझता है।
और इतना इस्तेमाल करता है कि उस इस्तेमाल के जैसे बाई प्रोडक्ट की तरह से हमारे अंदर यह अहंकार तैयार हो जाता है। जैसे कि एक फैक्ट्री खूब चलाई तो उसमें धुआं होता है, उस तरह से हमारे अंदर अहंकार हो जाता है। और अहंकार का लक्षण क्या है, आपको आश्चर्य होगा, बेवकूफ़ी। जो अहंकारी मनुष्य होता है अत्यंत बेवकूफ़ होता है, उसकी बातें जिसको कहते हैं एकदम स्टूपिड, जैसे इडियोटिक, बड़ा इडियट होता है। कोई आदमी आपसे कहे कि मैं फर्स्ट आया, फर्स्ट से फर्स्ट आ गया और मैं फलाना हूँ और मैं यहाँ का राजा हूँ, और ये मंत्रियों से कहना भैया मैं गरीब, मुझे माफ़ करो, तुम यहाँ क्यों आ गए। हमारे यहाँ आपने पढ़ा होगा कि नारद जी को एक बार अहंकार हो और उन्होंने कितनी बेवकूफ़ी की थी, और माया नगरी में चले गए और वहाँ बेवकूफ़ जैसे बंदर बन के और वो दुनिया भर की चीज़ें करने लगे। ऐसे बेवकूफ़ लोगों को सब दुनिया हंसती है पीठ पीछे। आप देख लीजिए ऐसे अहंकारी लोगों की पीठ पीछे आप तारीफ सुनिए तो लोग एक बड़ा जोक बना के हंसते कि साहब ये बेवकूफ़ जो है अहंकारी, ये अपने को समझते तो अफलातून है, लेकिन है ये अहंकार। और ये अहंकार जो है मनुष्य को बेवकूफ़ी की ओर ले जाता है, और वो बेवकूफ़ होते जाता है, उसको समझता ही नहीं कि वो बेवकूफ़ है। अंत में उसका हृदय भी जो है एकदम दब जाता है, उसका हृदय एकदम बंद हो जाता है, क्योंकि अहंकार जो है ये हृदय चक्र ब्रह्मचर्य, यहाँ पे जो ब्रह्मरंध्र है इस ये हृदय का पीठ है, और उसको वो ढक लेता है। और जब अहंकार उसको ढक लेता है तो हमारा हृदय एकदम ऐसा दब जाता है, और जब ऐसा हृदय हो जाता है मनुष्य का तो वो इस कदर दुष्ट प्रकृति का हो जाता है कि आश्चर्य होता है कैसे दुष्ट। अब परदेश में आप जाइए, पता नहीं हमारे हिंदुस्तानी वहाँ जाके कैसे रहते हैं। मेरा तो वनवास शुरू है लंदन शहर में, कहते हैं कि हर हफ्ते में 2 इंसान मारे जाते हैं, और वो कौन, तो छोटे बच्चे और मारने वाले उनके माँ बाप। सोचे यहाँ कोई सुन भी सकता है ऐसी बात। ये अहंकारी लोगों ने कार्य किया। इनका अहंकार है कि उनको कोई किसी के प्रति भावना नहीं, न बच्चों के प्रति, न माँ के प्रति, न बाप के प्रति। इस तरह के अहंकार में जब आदमी टूट जाता है तब उनकी बेवकूफ़ियाँ प्रतीत होती हैं उनके काम से। अपने यहाँ एक से एक राजा महाराजा हो गए, बड़े बड़े लोग हो गए, लेकिन कितने नम्र थे। शिवाजी महाराज का किस्सा सुनिए, ऐसे अपने यहाँ हो गए शिवाजी महाराज जैसे लोग। अब तो ऐसा लगता है कि वो ज़माने कुछ और था। उनके अगर रामदास स्वामी आए जो उनके गुरु थे, तो उन्होंने आकर के और बाहर से आवाज़ लगाई तो शिवाजी गए, उनके पैर छुए, उनके पैर पे अपना सर से ताज उतार के रख दिया। गुरु महाराज कैसी कृपा हुई। पहले मैं तो भिक्षा लेने आ गया, तो अंदर जाके चिट्ठी लिखी, उसमें लिखा कि गुरु महाराज हमारा जितना राज्य आपके चरणों में, और ला करके एक क्षण में दिया, या आप इसको राज्य ले लीजिए, सारा आपके चरणों। आजकल कोई राजा महाराजा तो संत साधुओं के दरवाजे के बाहर ही खड़ा कर देगा। कोई कहेगा कि भाई अंदर भी आओ। एक कोई काम कराना चाहिए, आप सरकारी नौकर किसी के पास जाइए तो वो दफ्तर में आपको बिठा के रखेगा प्यून के साथ में घंटों। अरे भाई एक छोटा सा हमारा काम है, क्या करें, आप सरकारी अफसर हैं यहाँ, एक हमारा एक इसका काम है सहयोग का, हम तो कुछ पैसा ऐसा नहीं लेते हैं, आप हमसे इतना सा ले लीजिए। तो वो कहेंगे चलिए आप बैठिए माँ कोने में, कोई पूछेगा भी। और यहाँ तो साक्षात जो राजा थे वो जा करके उन्होंने अपनी सारे राज्य को प्रदान कर, और राज्य को प्रदान करके और उन्होंने कहा कि अब मैं सब कुछ त्याग चुका। तो उन्होंने कहा कि भाई हम तो साधु आदमी, हम क्या राज करेंगे, राज तो तुम्हें को करना है क्षत्रियों को, लेकिन इतनी बात है अगर तुमने हमें प्रदान कर दिया तो प्रतीक रूप से ये जो हम छाती पहनते हैं इसका तुम झंडा बना दो। वही झंडा बना लिया। अब मैं देखती हूँ कि वो झंडा राजकारण में लोग लगा रहे। अरे भाई वो झंडा तो सन्यासियों का लक्षण है, उसको काय को छूते हो आप लोग, छोड़ दो उसको, तो छोड़ो कम से कम। इस प्रकार हम लोग सब चीज़ का गड़बड़ी कर रहे हैं, किसी का दिमाग सही नहीं चल रहा।
और हम लोग जब इस बेवकूफ़ी में बहते जाते हैं, इस अहंकार में, तो ये समझ ही में नहीं आता कि हम कहाँ बह रहे हैं। लेकिन अब जो देश इसमें बहुत ज़्यादा बढ़ गए और जिन्होंने एटम बम और दुनिया भर के बम बना करके अपने विध्वंस का पूरी व्यवस्था कर रही,